నమస్కారం. దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటిన సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య పటం చూపిస్తూ క్రీశ 1509 నుండి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన తుళువ వంశపు గొప్ప చక్రవర్తి ఈయన. యుద్ధ దృశ్యాలు, విజయస్తంభాల ఫోటోలు, రాయల పాలనలో సామ్రాజ్యం అత్యున్నత శిఖరాలను చేరుకుంది. గోల్కొండ సుల్తానులపై, గజపతులపై విజయాలు సాధించి సామ్రాజ్యాన్ని సువిశాలం చేశారు. సైనిక పాటవంలో, వ్యూహరచనలో ఆయనకు సాటిలేరు. భువన విజయం సభ, అష్టదిగ్గజాల ఫోటోలు, సాహిత్య ప్రియుడిగా, స్వయంగా కవిగా, ఆంధ్రభోజుడుగా కీర్తి పొందారు. ఆయన ఆస్థానంలో అల్లసాని పెద్దన వంటి 8 మంది దిగ్గజ కవులు అష్టదిగ్గజాలుగా వెలిగారు. స్వయంగా ఆముక్తమాల్యద అనే గొప్ప కావ్యాన్ని రచించారు. హేమకూట పర్వతం, హంపి ఆలయాల దృశ్యాలు, ప్రజారంజక పాలన, ఆర్థిక సంస్కరణలతో విజయనగరం స్వర్ణయుగాన్ని చూసింది. హంపి వైభవం, దేవాలయాల నిర్మాణం ఆయన కళాపోషణకు నిదర్శనాలు. తిరుమల శ్రీనివాసుడికి పరమభక్తుడిగా ఎన్నో సేవలు చేశారు. రాయల విగ్రహం లేదా చిత్తరువు వీరత్వానికి, పరిపాలనా దక్షతకు, సాహిత్య పోషణకు మారుపేరు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన గొప్పదనం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.